మై డియర్ వేదాబాన్స్ అండ్ డివైన్ లవర్స్, హ్యాపీ హ్యాపీ హ్యాపీ. మన సత్సంగంలో ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశాడు. ఏమంటాడంటే, సాధువుల స్థితి ఏమిటి? సాధువుగా ఎందుకు మారాలి స్వామీజీ? సమాజంలో వాళ్ళకి ఈ రోజున రకరకాల సమస్యలు, గుర్తించేవాళ్ళు తక్కువ, విమర్శించేవాళ్ళు ఎక్కువ. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే అంత గౌరవంగా చూడరు. కాబట్టి సాధువులు స్థితి ఏమిటి? వాళ్ళు ఏ ప్రయోజనంతో వాళ్ళు ఉంటారు? సాధువు కాకుండా కూడా ఎన్నో సాధించవచ్చు, కొన్ని ప్రయోజనాలు దొరుకుతాయి కదా అని అడిగాడు. కరెక్టే అనిపిస్తుంది. సాధువుగా మారితే తప్పేంటి? మారకుండా చేయొచ్చు, మారినా చేయొచ్చు. మారితే తప్పేంటి? అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, సాధువులంటే ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు, గతి లేకుండా ఉన్నట్టుండేవాళ్ళు, ఎవరో పెడితేనే తినేవాళ్ళు, మామూలు వ్యక్తులకు దొరికినంత షూరిటీ, గ్యారంటీ సాధువులకు ఉండదు అన్నట్టుగా ఆలోచిస్తారు చాలామంది. సాధువు అంటే మనిషిగా జీవించటం, సన్యాసిగా మారటం అంటే మనిషిగా తనను తాను గుర్తిస్తూ తన చుట్టూ తన లోపల జరిగే జీవిత విధానాన్ని, కర్మలన్నీ, కర్మ జీవితాన్ని గుర్తిస్తూ జీవించటం, భగవంతుణ్ణి ఆధారం చేసుకుని జీవించటం. భగవంతుడు ఒకడున్నారు, భగవత్ శక్తి నడుపుతోంది అనే ఎరుకను తెలుసుకుని జీవించటం. మామూలు వ్యక్తికి భగవంతుడి వైపు ఎప్పుడో సోమవారమో, శనివారమో, మంగళవారమో గుడికి వెళ్ళటం తప్పితే భగవంతుడు అంతకంటే వాళ్ళకి అవసరం లేదు. అంతగా వాళ్ళు దృష్టి అటు పెట్టలేరు. ఎందుకంటే వాళ్ళ దృష్టి జీవితం మీద, బంధాల మధ్య మీద, డబ్బు సంపాదించడం మీద, పిల్లలు పుడితే పిల్లల్ని పెంచటం మీద, పెళ్ళైతే భార్య మీద, భర్త మీద ఇటు పోతుంది దృష్టి. ఆ మోహం కానీ, ఆ కర్మలు కానీ అటు లాగేస్తున్నాయి. సన్యాసి అనగానే, సన్యాసి అవ్వగానే ఆ కర్మ జీవితం నుంచి ఒక ఆధ్యాత్మిక జీవితం మీదకి మనం వెళ్ళటం. ఒక హై స్కూల్ నుంచి ఒక డిగ్రీకి ఎలాగ వెళ్ళి కొత్త కాలేజీకి వెళ్ళి మనం డిగ్రీ చదువుతాము. డిగ్రీ పూర్తి అవ్వగానే ఒక యూనివర్సిటీకి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరొకటి చేయడానికి వెళ్తాము. అలాగా మామూలు జీవితం నుంచి సాధకుడి జీవితం నుంచి ఒక బ్రహ్మచారి జీవితం నుంచి సన్యాస జీవితం. ఇవన్నీ జీవించటమే మెట్లు. ఎలాగైతే ఒక ఆఫీసులో క్లర్క్గా ఉన్న వ్యక్తి ఆఫీసర్గా ప్రమోషన్ వస్తే, తర్వాత ఇన్ఛార్జ్ అయితే, తర్వాత మేనేజింగ్ డైరెక్టర్, మరొకటి ఏదో ఉన్నత పదవులు, ఇవన్నీ ఉన్నత పదవులు. ఒక్కొక్క మెట్టు ఎక్కటం ఎలా ఉంటుందో, రాజకీయంలో కౌన్సిలరు, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, చీఫ్ మినిస్టరు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఇవన్నీ ఎలా ఉంటాయో ఒక పాత్రలో, ఒక లౌకికమైన మార్గాలు అవన్నీ. ఇదేమో ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఉన్నతత్వం, ఉత్తమత్వం. అందరూ అన్ని మార్గాలు ఎంచుకోరు, అందరికీ అన్ని మార్గాలు సిద్ధించవు, కుదరవు. సో మాబోటి వాళ్ళకి పూర్వజన్మ సుకృతం అనండి, పూర్వజన్మ సంస్కారాల ప్రభావం అనండి, భగవంతుడి వైపు వెళ్ళే మార్గంలోకి వచ్చాం. భగవంతుడిని ఆధారపడుతూ ఆయన ఆధారంగా చేసుకుని జీవించటం. నెక్స్ట్ ఇక్కడ మరి ముఖ్యమైనది ఏంటంటే, ఒక మనిషిగా మారి, ఒక మనిషికి ఎన్ని సమస్యలు ఉంటాయో అన్నీ మాకు ఉంటాయి. మీ అందరికీ ఉన్న సమస్యలన్నీ మాకు ఉంటాయి. కానీ మేము దుఃఖపడం, ఎందుకంటే సహజంగా ఉంటాము. సమస్యని సమస్యగా తెలుసుకుని జీవిస్తాము. సమస్యలు రావనుకోకండి మాకు. అందుకనే చాలామంది జాలిపడతారు. జాలిపడక్కర్లేదు, సమస్యలు వస్తాయి, వాటిని మేము తీయగలుగుతాం. కాబట్టి మేము ఆనంద స్థితిలోకి, వెంటనే ఆనందంలోకి వెళ్తాం. మీకు సమస్యలు వస్తాయి, బయటికి రావడం తెలియక ఒక సమస్య నుంచి రావడానికి మరో 10 సమస్యలు, ఒక కర్మను దాటడానికి మరొక 20 కర్మలు చేయటం. ఎస్, ఆనందం పేరుతో
పెళ్లి పేరుతో పెళ్లి తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత ఏది స్వేచ్ఛ? మీరుగా జీవించడానికి పుట్టి కూడా మీరు వాటి మీద మధ్యలో ఇరుక్కోలేదు. అది కర్మ జీవితం. కర్మలుంటే తప్పదది. నేను ఆ కర్మను దాటాను కాబట్టి నాకు అవగాహన. ప్రతి కర్మని ప్రతి సామాన్యుడు, ప్రతి వ్యక్తి ఎదుర్కొనే కర్మలన్నీ నేను దాటొచ్చాను, నేను అనుభవించాను. నేనేం హఠాత్తుగా జంప్ చేసి రాలేదు. ఎస్. కాబట్టి ఆ రకంగా సన్యాసము అంటే సమభావనలో ఉంటాం, అంతటినీ సమానంగా చూడటం, అందరినీ సమానంగా చూడటం. ఏ పరిస్థితి వచ్చినా దానిగా మనం చక్కగా అవగాహనతో జీవించటం. అది సన్యాసి అంటే. వదిలేయటం కాదు, పట్టుకోవటం కాదు. అక్కడ పట్టుకోవటం ఉంటుంది, వదలలేక పట్టుకోవటం. పట్టుకున్నాం కనుక పట్టుకున్న దాన్ని వదలలేక. ఇక్కడ అలా లేదు, వదలటం లేదు, పట్టుకోవటం లేదు. కాబట్టి ఈ జీవితం అందరికీ తప్పనిది. ఈ జన్మలో కాకపోతే మరొక జన్మలోనైనా సరే ఈ మార్గంలోకి వెళ్లాల్సిందే. ఎస్. నిజమైన స్వేచ్ఛ కావాలా? నిజమైన ఆనందం చూడాలా? అసలు భగవంతుడు అంటే ఏమిటి? భగవంతుడిని తెలుసుకుని భగవంతుడి తత్వాన్ని, అసలు భగవంతుడి సృష్టిలో మన పాత్ర ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ మార్గం తప్పదు. పడుతూ లేస్తూ ఏడుస్తూ నవ్వుతూ, ఒకరోజు నవ్వు, 3 రోజులు ఏడుపు. కర్మ జీవితాలు ఇవన్నీ. ఆ కర్మలను అవగాహనతో దాటిపోతే, కర్మల మధ్యన బందీ కాకుండా అవగాహనతో దాటిపోతే ఇదిగో ఈ స్థితి, ఈ ప్రమోషన్ వస్తుంది. ఇదొక ప్రమోషన్ లాంటిది. సన్యాసం అనేది జీవిత విధానంలో సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఎలా ఉంటుందంటే, ఒక ఆఫీసులో చేరిన వాళ్ళు, కొంతమంది క్లర్క్గా ఉన్నవాళ్ళు ఏదో కొంచెం ఎల్డీసీ కాస్త యూడీసీ అయ్యి రిటైర్ అవుతాడు. రిటైర్ అయ్యేదాకా కూడా యూడీసీగానే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది అత్యున్నత పదవి, హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడ నేను అందరిలాగే పుట్టాను, అందరిలాగే జీవితాన్ని తీసుకున్నాను. చదువులు, ఓడిపోవటాలు, ఫెయిల్ అవ్వటం, పాస్ అవ్వటం, ఉద్యోగాలు రావటం, పోవటం, అన్నీ ఏది నేను మిస్ కాలా. ఇంకా ఎక్కువే అనుభవించాను. కర్మలు, కష్టాలు ఘోరాతి ఘోరంగా, నీచంగా కూడా నేను అనుభవించాల్సి వచ్చింది. అవన్నీ నాకు ఎరుకనిచ్చాయి. ఆ ఎరుకు దొరికింది కనుక జీవితం అర్థమైంది. ఆ జీవితం అర్థమైంది కనుక అసలు జీవితం ఏది అంటే భగవంతుడి వైపు, భగవంతుడి మార్గంలో నడవటం, నేనుగా జీవించటం, స్వేచ్ఛలోకి వెళ్ళటం, దేనికి బందీ కాకుండా ఉండటం. ఈ ఎరుకొచ్చింది. కాబట్టి ఆ ఎరుకలోకి వెళ్ళిన తర్వాత ఏమిటయ్యా మార్గం అంటే సన్యాసత్వమే. ఈ రోజున నాకేమీ లోటు లేదు, నేను ఎవరి మీద ఆధారపడలేదు, నేను ఇంకొకరికి సహాయం చేయగలుగుతున్నాను, ఉపయోగపడుతున్నాను. ఎందుకంటే ఏం కావాలి చెప్పండి? మేము మనుషులమే. స్థితి మాది సన్యాసం, కానీ మేము మనుషులమే. మేము మీ మధ్యనే ఉంటున్నాం. సన్యాసం తీసుకుని ఎక్కడికి పోయాం? ఎక్కడికి పారిపోయాం? మీ దగ్గరికే వస్తున్నాం, మీ మధ్యనే తిరుగుతున్నాం, మీకోసమే చూస్తున్నాం, మిమ్మల్ని కలుపుకుంటూ జీవిస్తున్నాం, మీతో కలిసి జీవిస్తున్నాం. వ్యతిరేకం కాదు. మా స్థితి, మా ఎరుక, మా జ్ఞాన స్థితి, మాకు దొరికిన ధ్యాన స్థితి, సాధనా స్థితి, ఇది తేడా ఉంది. కానీ మేము మీలాంటి వాళ్ళమే. మాకు ఒక హయ్యర్ క్యాడర్, ఒక స్థాయి పదవి దొరికింది. కానీ సమాజంలోనే ఉండాలి. మేము కూడా మీతో పాటే గడపాలి.
మీరు గుర్తిస్తే మీకు ఉపయోగపడతాం, గుర్తించకపోతే మా కోసం మేము. సన్యాసి అంటే తనను తాను ఉద్ధరించుకుంటూ, తనను తాను చక్కగా శుద్ధం చేసుకుంటూ, దుఃఖంలో పడిపోకుండా హాయిగా, స్వేచ్ఛగా, సంతృప్తిగా జీవించటం. భగవంతుడు నమ్ముకున్న వాడికి ఏ లోటు ఉండదు. అంటే అన్నీ వచ్చేస్తాయని కాదు, ఏది లేకపోయినా తానుగా సంతృప్తిగా జీవించగలడు. సత్యదర్శనం చేస్తారు కనుక ఇది అసత్యం, ఇది సత్యం, ఇది మంచి, ఇది చెడు, ఇది అనవసరం, ఇది అవసరం, ఇవన్నీ అర్థమైపోతున్న తర్వాత చాలా హాయిగా జీవించవచ్చు, చాలా సుఖంగా జీవించవచ్చు, చాలా తేలికగా జీవించవచ్చు. అలా జీవించే విధానమే సన్యాసం. మనం దేన్ని వదలక్కర్లా. సహజంగా ఎరుకు వచ్చేటప్పటికల్లా అన్నీ పోతాయి, ఒక్కొక్కటి పక్కకు పోతుంది. కర్మలు తీరిపోగానే బంధాలు వెళ్ళిపోతాయి. మనం బంధాలను మనం గెంటేయక్కర్లా, మనం బంధాలను ఏం తెంచుకోక్కర్లేదు. ఎరుకు వచ్చేస్తే భగవంతుడి మార్గంలోకి వెళితే సునాయసంగా, సహజంగా బంధాలన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. ఉన్నాయి అనుకుంటే నాకు అన్ని బంధాలు ఉన్నాయి. ఈ రోజు నాకు లేని బంధాలు లేదు. మీరందరికీ ఎన్ని బంధాలు ఉన్నాయో అన్నీ నాకు ఉన్నాయి. కానీ అన్నీ తీరిపోయాయి. ఇంకా ఆ కర్మలు తీరిపోయేటప్పటికల్లా ఎవరికెవరు, వాళ్ళ స్థితిలో వాళ్ళ కర్మలు, నా స్థితిలో నా కర్మ, అంతే. ఎందుకంటే ప్రతి వ్యక్తి తన కోసం తను పుట్టాడు, తన కర్మల కారణంగా తను పుట్టాడు, తన కర్మలు తీర్చుకోవడానికి తను పుట్టాడు, జన్మించాడు, జన్మను తీసుకున్నాడు. కాబట్టి తన కోసం తను జీవించాల్సిందే. ఎప్పటికైనా ఏ వ్యక్తి అయినా సరే అలక్ నిరంజన్, తనకు తానుగా మారటం, తానుగా ఉండిపోవటమే. ఆడైనా మగైనా ఫైనల్గా తనకు తానుగానే వెళ్ళిపోవటం. ఒకవేళ మిగిలిపోతే తానుగా ఉండిపోవటం. ఎప్పటికైనా ఆ ఒంటరితనం అనండి, ఏకాంతం అనండి, తన కోసం తానుగా వచ్చి తానుగా మిగిలిపోతాడు చివరికి. ఈ సత్యం తెలిసిపోతే ఇక వాళ్ళు ఉన్నారు లేరు, వీళ్ళు తోడు లేదు వాళ్ళు తోడు లేదు అనుకునే ఆ భావం, సమస్య, సంఘర్షణ రాదు. భగవంతుడు ఉన్నాడు చూడండి. భగవంతుడు ఏదైనా ఇవ్వగలడు, ఏ లోటు చేయడు. నేను చేస్తున్నాను, నేను పొందుతాను, నా వాళ్ళు ఇచ్చేస్తారు అని ఈ బంధాల మధ్యన ఇరుక్కుని మనం ఆశలు పడుతూ ఉంటే కొన్ని రావేమో. కానీ భగవంతుడు నమ్ముకుంటే ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎంత అవసరమో అంతా ఇచ్చి తీరుతాడు. సహజంగా జీవించాలి, ఈ క్షణంలో జీవించాలి. ఎంత కావాలో అంత ఆశపడాలి. ఎంత దొరికితే అంతటితో సంతృప్తి పడాలి. అంతా నీ ఇష్టం తండ్రి అని ఆ విశ్వశక్తికి, భగవంతుడికి మనం అంకితమైపోయి, సమర్పణమైపోయి, శరణాగతితో జీవిస్తే నేనే ఉదాహరణ. ఏ లోటు రాదు, ఏది సమస్య అవదు. ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం భగవంతుడు చూపించేస్తాడు. ఏ సమస్య అయినా సరే, ఎలాంటి సమస్య అయినా సరే దానికి వెంటనే పరిష్కారం ఇచ్చేస్తున్నాడు. నాకెందుకని ఏది లోటు లేదు. చక్కటి వ్యక్తులు, ఈరోజు నాకు చక్కటి వ్యక్తులు ఉన్నారు, నన్నుగా గుర్తించిన వ్యక్తులు ఉన్నారు, నాకే కష్టం రాకుండా చూసుకునే వ్యక్తులు ఉన్నారు. అది భగవంతుడి కృప, సద్గురు కృప. నాకు అవసరాలే తక్కువ, ఒకవేళ అవసరం వస్తే వెంటనే పరిగెట్టుకుని వచ్చే వ్యక్తులు నాకు దొరికారు. చాలు, 100 మంది అక్కర్లా, ఒకళ్ళిద్దరున్నా చాలండి సరైన వాళ్ళు. ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక జీవితంలో మార్గంలో నడుస్తూ ఒక సాధనగా జీవించినప్పుడు మన మీద మనకు అవగాహన వస్తుంది. ఏ సమస్యనైనా సరే మనం సులభంగా పరిష్కరించుకోగలం. నోరు మంచి ఊరు మంచి కనుక ఒక మంచి వ్యక్తులను సంపాదించుకోగలం. 100 మంది అక్కర్లేదు. ఇందాక చెప్పాగా, ఒక్కళ్ళిద్దరు ముగ్గురు చాలు. జీవితాన్ని మనం జీవించటానికి, మనం చక్కగా మనంగా మారి మనం హాయిగా సంతృప్తిగా జీవించటానికి చాలు. అది భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. భగవంతుడి దిగొస్తాడు. ఏర్పాటు కూడా కాదు, తనే మన కోసం, మనలో ఉన్న శ్రద్ధ, విశ్వాసాలు ఆయన చూస్తాడు కనుక, ఆయన తెలియకుండా మనం జీవించలేం కనుక ఆయన దిగొస్తాడు, రూపాలు తీసుకుంటాడు. మనల్ని ఆదుకోవడానికి, మన అవసరాలు తీర్చడానికి, మనకు రక్షణ కల్పించడానికి. కాబట్టి
సన్యాసి స్థితి ఏమిటి అంటే మనిషిగా జీవించటం, కొంతమందికి సహాయపడటం, వీలైనంత వరకు తాను గ్రహించింది ఇంకొకరికి పంచటం, మార్గాన్ని చూపించటం. లేదు, ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నా పర్వాలేదు, అర్థం చేసుకోకపోయినా తానుగా చిదానందంగా ఉండిపోవటం. చిదానంద రూపం శివోహం శివోహం, అది సన్యాసి జీవితం. హ్యాపీ హ్యాపీ హ్యాపీ, బ్లిస్ఫుల్. ఎస్, బ్లిస్ఫుల్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. For further information and blessings, like, comment, share and subscribe. Thank you.